నిన్న మనం మీరు చూసిండ్రు కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన కర్మానికి లగిచెర్ల దాని చుట్టుపక్కల 5 నెలలుగా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు. అయ్యా కొన్ని వందల సంవత్సరాలుగా మా తాతలు ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు. మా ఏడిపోయిందో మేము ఏడుస్తున్నాం నాయన. నువ్వు పుట్టక ముందు ఉన్నాం, మీ మళ్ళా తర్వాత కూడా ఉంటాం నాయన. నువ్వు మమ్మల్ని ఖాళీ చేయనీయక బిడ్డ. మా ఊర్లన్నీ ఉంచి మా భూములు గుంజుకుంటే తల్లిని పిల్లను వేరు చేసినట్టయితుంది అయ్యా. మా భూమి నుంచి మమ్మల్ని వేరు చేయకయ్యా, భూమే మా కన్నతల్లి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. వాళ్ళు చివరికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఎవ్వరు రాలే, బహిష్కరించిన వాళ్ళు. పాదయాత్ర చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, దరఖాస్తు పెట్టిన వాళ్ళు, కనపడల కింద కాళ్ళు మొక్కింది వాళ్ళు, అయినా కనికరం లేదు. చివరికి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ఊర్లలో పోతే వాళ్ళు కోపం చేశారు. గిన్నిసార్లు మేమేదైనా మాకు అక్కనుంటేనేమో ఒక్కసారి నువ్వు కనబడవు కలెక్టర్ గారు, పిలిస్తే రావు, కానీ భూముల కోసం మా భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి కట్టబెట్టడానికి మాత్రం గిన్నిసార్లు వస్తామని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టిన మాట వాస్తవం. ఎల్లగొడితే రాత్రిపూట 15 మంది పోలీసులు తీసుకుపోయి మొగోళ్ళందరినీ కొట్టుకుంటా, మహిళలు అని కూడా చూడకుండా కొట్టుకుంటా ఇవాళ స్టేషన్కి తీసుకుపోయి నానా రకాల 3rd డిగ్రీ చెప్పరాని పద్ధతిలో కొట్టి సంఖ్యలు వేసి తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టారు. తెల్లారి అక్కడ ఉన్నటువంటి ఎంపీ డికే అరుణ గారు, నేను ఎంపీని కదా నా ప్రజలను పరామర్శించాలి కానీ చెప్పి పోతా అంటే 20 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ పెట్టి 100 మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి ఎంపీని పోనీయలే. కానీ రేవంత్ రెడ్డి అన్నను మాత్రం 50 కార్లలో ఒక 300-400 మంది పంపించి ఆ మిగిలిన ముసలిలకు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఏమంటుండంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదు, మీరు ఇట్నే లొల్లి చేసినా కూడా మేము బుల్డోతో తొక్కించడం ఖాయం, ఒకవేళ మీరు సంతకాలు పెట్టకపోతే మీ కొడుకులు మీ కోడళ్ళు జైళ్ళకి వెళ్ళి బయటికి రారు, కేసుల చుట్టే తిరగాల్సి వస్తుంది బిడ్డ, భూములు పోతాయి, ఇల్లు పోతాయి, బతుకు పోతుంది, దిక్కున్న కాడ చెప్పుకోపోమని చెప్పి మాట్లాడే మాటలు ఇలా ఎంత బాధేస్తుందో ఒకసారి చూడండి. ఇవాళ మేము నిన్న రాత్రి వచ్చిన ఇక్కడికి, నేను 3 నెలల నుంచి వీళ్ళ మధ్యలో తిరుగుతా ఉన్నా. గుళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిందండి. గుళ్ళకు నోరు ఉండదు, మనిషి ఉండే కాబట్టి నోటీస్ అతికిచ్చిపోయింది. అంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది. నేను ఒకటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఎవరో రాసిత్తనో లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తానో మాట్లాడడం కాదు. పొన్నం ప్రభాకర్ గారు నువ్వు రా, పనిగిరి కాలికి రా. ఇప్పుడు నేను చెప్పినటువంటి మహేష్ ఎందుకు పెట్రోల్ పోసుకున్నా అడుగు, ఎందుకు యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో అడుగు, ఎందుకు లక్ష్మమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందో అడుగు, ఎందుకు గీత అనే మహిళ ఇవాళ వేడుకుందో చెప్పు అడుగు. ఇట్లా అనేక మంది ఇక్కడ వాళ్ళ కన్నీళ్లను వాళ్ళ కష్టాలను చెప్పుకుంటా ఉంటే నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలతో గోక్కున్నోడు, మరీ ముఖ్యంగా పేదలతో గోక్కున్నాడు ఎవడు ముందట పాడు. ఇవాళ నీకు ఇల్లు ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నావు, ఉద్యోగం ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నాం, మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నావు, కానీ మా ఇల్లు కూల కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మా గుడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎనుగులు దాకన్నట్టుగా ఎక్కడ పోతావు రేవంత్ రెడ్డి? నీ నిజాం సర్కారు కాదు, నీకు 50 ఏళ్ళ అధికారం ఇవ్వలే. నీకు ఇస్తే 2028 వరకు ఇచ్చింది, సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఏముంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లకు మిడిసి పడకు, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి, పిచ్చి వేషాలు బంద్ చేసుకో. ఎవడు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా? ఆస్తులు పోయేటప్పుడు రావు, అంతస్తులు పోయేటప్పుడు రావు, నీ హోదా పోయేటప్పుడు రాదు. చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి 4 ప్రజల ఆశీర్వాదం కావాలి, కానీ గీననా అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం. మీరు రాజకీయాల కోసం మాట్లాడతారు, మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు. కానీ 25 ఏళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం. మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేమెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడతాయి, రోడ్లు కనబడతాయి. కానీ 13 ఎకరాలు 15 ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీలలాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చరిత్ర నువ్వు మర్చిపోకు. నువ్వు అంటున్న ఏమి నౌకలు ఇస్తావా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర, వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. భూములు పోని వాళ్ళకేమో ఎకరం 40 కోట్లు 50 కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది, వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ, టీలు అందించే కాడ, నేను అన్నది ఏ ఊరమ్మా అంటే, అయ్యా నా ఊరు ఈ శంషాబాదు, నాది 3 ఎకరాల భూమి పోయింది, ఇలా ఇవాళ ఉంటే 100 కోట్ల బిడ్డ, ఇలా 8,000 రూపాయలకు 9,000 రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే, ఇలా ఎవడు నువ్వు? ఈ పోలేపల్లిలో భూములు పోయినాయి, మహబూబ్నగర్లో ఏమిచ్చింది అక్కడ? ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద నౌకర్లు ఇయ్యరు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా
నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లేదు. వాళ్ళకు కన్ను, వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను, వాళ్ళకు మారుతి నగర్ మీద పడ్డది కన్ను, వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది, విలువైన భూమి ఉన్నది. ఇక్కడ గజం 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అంబానీ లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసిన నిన్న జ్యోతి పేపర్లు వేసిండు. ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా 20 అంతస్తుల 40 అంతస్తుల భవనాలున్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు, ఆ విజువల్స్ అన్ని వేసి ఇవాళ చూపిస్తున్నారు. నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ. మేము ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక తరం కష్టపడితే 60 గజాలు 70 గజాలు కొనుక్కొని మీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్లను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను చిలక పలుకులు పలికే మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇట్లాంటి అహంకారపూరితమైన నీ ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది. బుల్డోజర్లు మా మీదకి రావు బాబు, బుల్డోజర్లు మా మీదకి రావు. రేపు బుల్డోజర్లు మీ మీదకి వస్తాయి. మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. ఈ పిచ్చి ప్రతిపాదన బంద్ చేయమని చెప్పి కోరుతున్నా. ఈ ఇల్లు కూడా చేసుకో, మంచిగా జీడిమెట్ల నుంచి వచ్చిన కెమికల్ వాటర్ రాకుండా చేసుకో, ఇవాళ డ్రైనేజీ వాటర్ రాకుండా చేసుకో, మూసీలో మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారించే ప్రయత్నం చేయి, వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్తో మంచి కరకట్టలు వేసుకో. ఇవాళ అవసరమైతే పూటకెత్తి 1,50,000 కుషకులు అంటున్నావు, 2 లక్షల కుషకు నీళ్లు పట్టేటువంటి మూసీ నది బయటపడాయి. గట్ట చేయి కానీ ఈ పిచ్చి పని చేస్తే ఏమొస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ నువ్వు నిజాం సర్కారు కాదనే విషయం మర్చిపో. మా ప్రజల ఆశీర్వాదంతో నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.